మీ ఫుడ్స్ నుంచి వచ్చే మోస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి ఇంకా బి వైటమిన్స్ మీ బాడీలో మంచిగా అబ్జార్బ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు రా ఇంకా అన్కుక్డ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఎందుకంటే వైటమిన్ సి ఇంకా బి వైటమిన్స్ వాటర్ సాల్యుబుల్. వీటిని ఎక్కువగా హీట్ చేస్తే ఇవి డిస్ట్రాయ్ అయిపోతాయి. సో పప్పు ఇంకా రాజ్మా లాంటి ఫుడ్స్ని మీరు ఎప్పుడు బాయిల్ చేసి లేదా ప్రెషర్ కుక్ చేసే తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉన్న ఫైబర్స్ సాఫ్ట్ అయ్యి వీటి సెల్ వాల్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మంచిగా అబ్జార్బ్ అవుతాయి. సో మోస్ట్లీ వెజిటేబుల్స్ని స్టీమ్ చేసి లేదా మైక్రోవేవ్ చేసి తీసుకోండి. ఇలా చేస్తే ఇవి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఇంకా వీటిలో ఉన్న వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ కూడా మీ బాడీలో వెళ్తాయి. క్యారెట్ ఇంకా పాలకూర లాంటి ఫుడ్స్ని లైట్గా ఆయిల్ లేదా ఘీలో సాటే చేసి తీసుకోవాలి. ఇలా చేస్తే వీటిలో ఉన్న ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ వైటమిన్ ఏ అండ్ కే మంచిగా అబ్జార్బ్ అవుతాయి. ఇంకా కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ని కూడా తప్పకుండా తీసుకోండి. సో మీ డైట్ని బ్యాలెన్స్డ్గా ఉంచండి. మంచిగా రా, స్టీమ్, ప్రెషర్ కుక్, సాటెడ్ అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ని తీసుకోండి. ఇంకా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ని తగ్గించండి. ఇంకా ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి.